వైద్య రంగంలో ఉన్న ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సిపిఐ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. అలాగే మందులు ఇతర మిషనరీల సౌకర్యాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయో అవన్నీ అమలయ్యే రకంగా చూడాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానితో పాటు మరో ప్రధానమైన సమస్య ఈ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల మాఫియా ఒకటి తయారైంది. ప్రజలను అడ్డగోలుగా ఫీజుల పేరుతో నిలువు దోపిడీకి గురి చేస్తా ఉంది. ఈ రోజు 5 సంవత్సరాల పసిపిల్లవాడికి ఒక జ్వరం వచ్చింది వెళ్తే వాడికి ఒక ఇంజెక్షన్, ఒక సూది మాత్ర, ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా 4-5 వేల రూపాయలు టెస్టుల పేరుతో టెస్టులు చేయించి వాళ్ళ దగ్గర డబ్బులని లాక్కుంటూ ఉన్నారు. టెస్టులు కోర్సుల పేరుతో ఇష్టానుసారంగా ఈ ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య దోపిడీనికి సిపిఐ ఖండిస్తా ఉంది. డిఎంహెచ్ఓ కానీ ప్రభుత్వ అధికార రంగం కానీ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క ఇబ్బందులు, రోగాలు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అడిగే నాదుడు లేదు. ఇలా మన జిల్లా వైద్య పరిస్థితి నెలకొంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వ అధికారం అంతా కూడా చాలా సీరియస్ గా స్పందించాలి. కేవలం డెలివరీ కేసులు లేకపోతే ఈ జ్వరాల కేసులు తప్పి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు మరో కేసులు పట్టవు. హైదరాబాద్ కి రెఫర్ చేస్తారు, మహబూబ్ నగర్ కి రెఫర్ చేస్తారు. వాళ్లకు డబ్బులు కాసులు రాలే, కేసులు తప్పించి నిజంగా ప్రజలకు సేవ చేయాలని తపన ఈ జిల్లాలో ఉన్న ఏ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి లేదని సిపిఐ ఈ రోజు అభిప్రాయపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వ డిఎంహెచ్ఓ గారికి, ప్రభుత్వ ఇతర అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆందోళన సందర్భంగా ఈ ఇందాక పేర్కొన్న సమస్యల పట్ల తగు చర్యలు ప్రభుత్వ యంత్రాంగం తీసుకోకపోతే త్వరలోనే జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిపిఐ పూనుకుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఆందోళన కార్యక్రమానికి మన ముఖ్య అతిథికి వచ్చిన మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు